హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో తప్పక చేసుకోవలసిన ఒక వ్రతం గురించి తెలుసుకుందాము. అదే త్రినాద మేళ అండి. ఈ మాసంలో ఈ త్రినాద మేళాని కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు. కానీ ఆదివారం చేసుకుంటే చాలా మంచిదని అంటారు. ఈ మేళాను చేయటం వల్ల ధనవంతులవుతారని, మోక్షప్రాప్తి పొందుతారని, సర్వపాపాలు నశించిపోతాయని చెప్తారు. కాబట్టి ఈరోజు మనం ఆ కథనైతే విందాము. త్రినాద వ్రత కథ. మనస్సుని నిర్మలంగా ఉంచుకుని ఈ కథను వినాలి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కలిపి చేసే వ్రతము. ఈ త్రినాద చరితము మాటిమాటికి వినటానికి అమృతం వలెనుంటుంది. శ్రీపురము అనే గ్రామములో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అవడం వలన భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తల్లి పాలు పిల్లడికి చాలనందువలన ఆ పిల్లడి శరీరము దినదినము కృశించిపోతూ ఉన్నది. ఆ బాలుడు బక్కచిక్కిపోయాడు. అందుకని ఆ బ్రాహ్మణుడి భార్య పెనిమిటితో ఈ విధంగా చెప్తుంది. అయ్యా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాల నిమిత్తము పాలుగల ఒక ఆవుని తీసుకుని రండి అని చెప్పగా ఆ మాటలు విన్న భర్త, నీవేం చెప్తున్నావు? ఓసి, నీకేమైనా వెర్రి పట్టినదా? మనము కడు పేదవారము. పాలిచ్చి ఆవు మనకెలా దొరుకుతుంది? ధనరత్నాలు మన వద్ద లేవు కదా. నేను లోకములో ఏ విధంగా గుర్తింపు పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అటువంటి వారికి లోకమంతా భయపడతారు. మనలాంటి పేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు అంటాడు. ఆ మాటలు విన్న భార్య ఎంతగానో బాధపడి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మాలాంటి పేదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? మేము ఏం తిని బ్రతకాలి? ఈ బిడ్డ ఎలా బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది. పిల్లవాడి ఏడుపు చూసి ఏం చేయాలో అర్థం కాక బ్రాహ్మణుడు ఒకరోజు ఎంతగానో బాధపడి తన ఇంట్లో ఉన్న కమండలము వగేరా చిల్లర సామానులను సంతలో అమ్మి ఆ వచ్చిన డబ్బును తీసుకువచ్చి భార్యకి ఇస్తాడు. ఆమె ఆ డబ్బును చూసి ఎంతగానో సంతోషించి భర్తతో ఈ విధముగా అంటుంది. అయ్యా, ఈ సొమ్ముని తీసుకుని వెళ్ళి పాలిచ్చి ఆవుని తీసుకుని రండి అని చెప్తుంది. భార్య చెప్పిన మాటల ప్రకారమే బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామంలో తిరగడం మొదలు పెడతాడు. ఇలా తిరుగుతూ ఒక పెద్ద షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుబేరుడితో సమానమైన ఆ షావుకారు కనిపించాడు. అతనికి ఆవులు అధికంగా ఉన్నాయి. దైవ ఘటన మాత్రం మరొక విధంగా ఉంది. తన ఆవులలో గోద అనే ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ఎంతో దుష్టబుద్ధి కలిగినది. మేత కోసమని బయటకు వదిలితే పరుల వ్యవసాయంలో చొరపడి తినేస్తూ ఉండేది. ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే ఒక పేదవాడి పొలంలో చొరబడి పండిన పంటను తినేస్తూ కనపడింది. అది చూసి షావుకారు ఎంతగానో కోప్పడి, ఇక మీదట దీని మొహం చూడకూడదు, ఇప్పుడే దీన్ని అమ్మివేస్తాను. దీని విలువ 50 రూపాయలు అయినప్పటికీ నాకు దీని వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా బేరం వస్తే 5 రూపాయలకే తెగనమ్మి వేస్తాను అని అనేసరికి వెంటనే మధుసూదనుడు ఆ మాటలు ఆలకించి షావుకారుతో ఇలా అంటున్నాడు. ఓ షావుకారు, 50 రూపాయల విలువగల ఆవుని మీకు ఉపయోగపడటం లేదని 5 రూపాయలకే ఇస్తాను అని అన్నారు. అయితే 5 రూపాయలు నేనే ఇస్తాను. మీరు ఆ ఆవు దూడను వెంటనే నాకు ఇప్పించండి అని అంటాడు. అప్పుడు ఆ షావుకారు, ఓరి వెర్రివాడా, నేనేదో మాట వరుసకు అంటే నీవు నిజంగానే అడుగుతావా అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు. అలా బ్రాహ్మడు అన్న మాటలను షావుకారు విని మనసులో ఎంతగానో బాధపడి, తెలియక అనేసానే, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చి విన్నాడో, ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుడిని చూసి చేయి చాపాడు.
అప్పుడు బ్రాహ్మణుడు షావుకారికి సొమ్మును అందజేయగా షావుకారు వెంటనే ఆవు దూడను బ్రాహ్మణుడికి అందజేశాడు. ఆ ఆవుని చూడగానే ఆ బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె ఎంతగానో సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారునికి పట్టించి సంతోషించింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయి కనిపించలేదు. పొద్దుగూకే వేళ అయింది. ఆవు తిరిగి రాకపోవటం చూసి బ్రాహ్మణుడు ఆవు కోసం వెతుకుతూ ఉన్నాడు. వీధులలోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూములలోనూ అంతా వెతికి చూశాడు. అయినా కూడా ఆ ఆవు జాడ తెలియలేదు. తెల్లవారినాక వేకువజామునే నిద్రలేచి ఆవుని వెతకడానికి బయలుదేరి కొంత దూరం వరకు వెతికి ఆ తరువాత ఒక తోటలోని చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అది ఒక పెద్ద మర్రి చెట్టు. పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని ఉంటారు. వారు ముగ్గురు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసమును తీర్చుకుని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఇలా అన్నారు: ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? అసలు నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఆ సంగతి మాతో వివరించి చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి చేతులు జోడించి, అయ్యా, నేను కడు పేదవాడిని, భిక్షమెత్తుకొని బ్రతికేవాడిని. నాకు ఒక ఆవు ఉండేది. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతూ ఉంది. నేనా సంతకు వెళ్ళి వెతుకుతాను. ఒకవేళ ఎవరైనా ఆవును దొంగిలించి ఉన్నట్లయితే ఇక్కడికే తీసుకుని వచ్చి అమ్ముతారు కదా అని అంటాడు. ఈ ఉద్దేశంతోనే నేను వెతకడానికి వెళుతూ ఉన్నాను అని సంగతిని మొత్తం వివరించి చెబుతాడు. ఆ మాటలు విన్న త్రిమూర్తులు ఈ విధముగా చెబుతున్నారు: నీవు ఎలాగూ సంతకు వెళుతున్నావు కాబట్టి మా కోసం ఏవైనా కొన్ని దినుసులను తీసుకుని వస్తావా అని త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుడిని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీకు ఏమి కావాలి అని అడుగగా త్రిమూర్తుల వారు ఈ విధముగా చెబుతున్నారు: 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనెను మాత్రం తీసుకుని రమ్మని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? నేను పేదవాడిని కదా, భిక్షమెత్తుకొని జీవిస్తున్నాను అని అనగా త్రిమూర్తులు ఈ విధముగా చెప్తున్నారు: ఓ బ్రాహ్మణుడా, అదిగో అక్కడ రెల్లు పొద కనిపిస్తుంది కదా, దాని మొదట్లో 3 పైసలు ఉన్నాయి అని చెప్పగా ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి కొద్దిగా తవ్వి చూస్తే అక్కడ 3 పైసలు తనకు దొరికాయి. ఇంకా అక్కడ పైసలు ఉంటాయేమో అని ఆ చెట్టు దగ్గర ఇంకా తవ్వుతున్నాడు. అది చూసిన త్రినాదుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టినదా? అక్కడ ఇంక పైసలు లేవు. మేము నీకు ఎంతైతే చెప్పామో అంతే ఉంటాయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉన్న ఆ బ్రాహ్మణుడిని త్రినాదుల వారు చూసి, ఓ విప్రుడా, నీవు మరలా తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులను నేను ఏ విధంగా తీసుకుని రావాలి అని ప్రశ్నించగా, నీ భుజము పైన ఉన్న గావంచాలో తీసుకుని రమ్మని త్రినాదుల వారు చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు నూనెను గావంచాలో ఏ విధముగా తీసుకుని వస్తాను అని అన్నాడు. మీరు జగత్కర్తలు, నాతో కపటముగా చెబుతున్నారు కదా అని అన్నాడు. ఓయి, నీతో మేము కపటముగా ఏమీ చెప్పటం లేదు. నీవు మమ్మల్ని తలుచుకుని నూనెను ఈ గావంచాలో పోయించుకుని తీసుకురమ్మని చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరేనని శ్రీపురం సంతకు బయలుదేరతాడు. సంతలోకి వెళ్ళగా అక్కడ వెతికినా ఆవు కనిపించలేదు. అయితే అక్కడే ఉన్న ఆ సంతలో ఆకులు వక్కలు తీసుకుని నూనె కోసం బజారులోకి వెళ్ళి అక్కడ ఒక గానుగ దగ్గర ఆగి 1 పైసా నూనెను మాత్రం ఆ గావంచాలో పోయమని అడుగుతాడు. ఆ మాటలు విన్న కొట్టువాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడిలాగా ఉన్నాడు, నూనెను గావంచాలో పొయ్యడమేమిటి అని అనుకుని మా దగ్గర నూనె లేదు అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పక్కనే ఉన్న మరొక కొట్టుకు వెళ్ళి 1 పైసా నూనెను ఈ గావంచాలో పొయ్యమని అడుగుతాడు. అప్పుడు ఆ కొట్టువాడు, ఇతడు చూడడానికి అమాయకుడిలాగా ఉన్నాడు, గావంచాలో నూనె పొయ్యడమేమిటి
అని ఆలోచించుకుని ఇతన్ని ఎలాగైనా మోసం చేసి తన వద్దనున్న పైసలను తీసుకోవాలి అని అనుకుని కొలత పాత్రను తిరగవేసి నూనెను కొలత వేసి ఇవ్వగా ఆ విప్రుడు గావంచాలో పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అతను వెళ్ళగానే కుండలో ఉన్న నూనె మొత్తం మాయమైపోతుంది. అది చూసిన కొట్టువాడు మూర్ఛపోతాడు. మిగిలిన కొట్టువాళ్ళందరూ వచ్చి ఆ ముసలవాడి మొహంపైన నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెడతారు. ఏం జరిగిందని అడుగగా ఏమి చెబుతాను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక పైసా నూనెను అడిగాడు. అతడికి నూనెను ఇవ్వగానే అతడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే కుండలో నూనెంతా కూడా మాయమైపోయింది అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. అప్పుడు ఇంకొక కొట్టువాడు మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు. మేమందరము కూడా లేదని చెప్పి పంపేశాము. ఇప్పుడు మా కుండలో నూనె కూడా కనిపించడం లేదు అని చెప్పి వారు కూడా బాధపడ్డారు. ఆ తరువాత అందరూ కలిసి పరిగెత్తుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణు వద్దకు చేరి, ఓ విప్రుడా, మీరు మా వద్ద నూనెను కొన్నారు కదా, అది కొలతకు చాలా తక్కువగా ఉంది. మేము మీకు పూర్తిగా ఇస్తాము, పట్టుకుని తీసుకెళ్ళండి అని అంటారు. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు సంతకు తిరిగి వెళ్ళాడు. ఈసారి చమురును అనగా నూనెను సరిగ్గా కొలత వేసి ఇవ్వగా ఎప్పటిలాగానే కుండలో ఉన్న నూనె భర్తీ అయిపోతుంది. అది చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోతారు. బ్రాహ్మణుడి గావంచాలో చమురు ఉంచారు కదా నూనెను, అది పట్టుకుని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. త్రిమూర్తుల వారు అడిగిన సామానులను మొత్తం తీసుకుని వచ్చి వారికి అప్పగించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు త్రిమూర్తుల వారు అతనితో ఇలా అంటున్నారు, ఓయి, నీ కష్టాన్ని చూసి మాకు దయ కలిగినది. మేము ఒక మాట చెప్తాము, వినుము. నీవు త్రినాదుల వారికి సేవ చేయటం వలన నీ దరిద్రం పటాపంచలైపోతుంది, అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాదుల వారు అనగా ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, స్వామి, మిమ్మల్ని ఏ ఏ వస్తువులతో పూజించాలో తెలుపమని కోరగా, ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధగా వినుము. మా పూజ కొరకై నీవు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు. మేము కొద్దిపాటితోనే తృప్తి చెందుతాము. ఇప్పుడు నీవు తీసుకొని వచ్చిన వస్తువులు చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు అంతే అని చెప్తారు. మాకు వీటితోనే మేళా చెయ్యి. 3 మట్టి చిలుములను ఉంచి అందులో ధూపం వేసి దీపం వెలిగించడానికి 3 ప్రమిదలను తీసుకుని అందులో కొద్దిగా నూనెను పోసి వత్తులు వేసి ఆకు చెక్కలను పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ రోజు రాత్రి తొలిజామున నీ ఇంటికి దగ్గరలో ఉన్న నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వామికి సమర్పించాలి. అలా చేస్తే సకల పాపాలు నివారించబడతాయి. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు పూజలు చేయడానికి ఉపక్రమించాడు. చెట్టు మొదట్లోనే పూజను చెయ్యాలని ప్రారంభించాడు. కానీ పూజ చేయటానికి అక్కడ ఒత్తులు కనిపించవు. అప్పుడు త్రిమూర్తుల వారు నీ గావంచ చెంగుని చించి ఒత్తులు చేయమని అనగా అప్పుడు ఆ ద్విజుడు, నేను చూస్తే కడు పేదవాడిని, భిక్షమెత్తుకొని జీవించేవాడిని, అన్నవస్త్రాలకు ఎంతగానో కష్టపడుతున్నాను. దీపాన్ని వెలిగించడానికి నా దగ్గర కనీసం అగ్గి కూడా లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబంలో వారు నా కోసం ఉపవాసముతో ఎదురుచూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని ఏవగించుకుని ఆ బ్రాహ్మణుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పుడు త్రిమూర్తులు ఈ విధంగా అంటారు, ఓ బ్రాహ్మణుడా, నీవు దిగులు పడకు. నీ ఆవు పెయ్య కూడా నీకు దొరుకుతాయి. నీవు నీ కుటుంబము కూడా సౌఖ్యాలు పొందుతారు. వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యము అని చెబుతాడు. దీపం వెలిగించడానికి అగ్గి లేదే, నేనిప్పుడు ఏం చేయగలను అని అనగా త్రిమూర్తుల వారు ఈ విధంగా చెబుతారు, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ 2 నేత్రాలను మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలుగుతుంది. అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పిస్తాడు. మేళా ఇచ్చివేసిన ఆనందంతో ఆ బ్రాహ్మణుడు స్వామివారికి
సాష్టాంగ దండ ప్రణామమును చేస్తాడు. త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా కనిపించకుండా పోయిన ఆవు, దూడ కనిపిస్తాయి. అప్పుడా బ్రాహ్మణుడు ఇదంతా త్రినాదుల వారి దయే అని మనసులో అనుకుని ఎంతగానో సంతోషించి వాటిని తీసుకుని ఇంటి వద్దకు వెళతాడు. ఇంటికి చేరుకోగానే ఇంటి నిండా సిరి సంపదలు ఉంటాయి. వాటిని చూసి ఎంతగానో ఆనందించి ఆ రోజు నుంచి త్రినాదుల వారి మేళాని ఎంతో శ్రద్ధగా జరుపుతూ ఉన్నాడు. చేయవలసిన కార్యక్రమాలన్నీ అందరికీ విశదంగా తెలియజేస్తూ ఉన్నాడు. తన స్నేహితులను పిలిపించి వెనుకటి వలె మేళాను కూడా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ వివరించి చెప్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాదుల పూజను చేయటం మొదలుపెట్టారు. అందరి ఇళ్ళు కూడా సుఖసంతోషాలతో నిండిపోయాయి. దానివలన షావుకారులందరూ కూడా వ్యాపారాలను మూసివేశారు. ఆ దేశంలోని రాజుకు ఫిర్యాదు చేయడానికై వెళతారు. వారిని చూసిన రాజు, మీరందరూ ఎందుకు వచ్చారని అడుగగా, అయ్యా, మేము మీకు ఫిర్యాదు చేయడానికి వచ్చాము. మధుసూదనుడు అని ఒక కడుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకప్పుడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. అతడు ఒకరోజు శ్రీపురానికి వెళ్ళి వచ్చి అప్పటి నుంచి త్రినాద మేళాను ఆచరిస్తూ ఉన్నాడు. ఆ త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులందరూ కూడా త్రినాద మేళాను చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా ధనధాన్యాలను కలిగి కుబేరుడితో సమానమైపోయారు. మా వ్యాపారాలు మొత్తం మూతబడిపోయాయి. మా క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలను విని చాలా కోపాన్ని తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఈ విధంగా అంటాడు. త్రినాదులు ఏ దేవతలు? వారిని మీరంతా ఎందుకు పూజిస్తున్నారు? నేను చెబుతున్నాను వినండి. ఆ పూజ మీరు ఈ రోజు నుంచి చేయకూడదు. అలా పూజను ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయలు జరిమానాను ఇచ్చి 6 నెలల వరకు కారాగారంలో ఉండవలసి ఉంటుంది. అలా కాని ఎడల శూలము వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపిస్తారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజుకి దండన విధించాలి అని అనుకున్నారు. దాని ఫలితంగా ఆ రాజు యొక్క కుమారుడు చనిపోతాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా రాజు వద్దకు పరుగులు పెట్టారు. రాజు దైవకృప తప్పడం వలనే తన కుమారుడు చనిపోయాడు అని అనుకుంటున్నారు. కుమారుని మొహం చూస్తూ రాజు ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి, బంధువులు మొదలైన వారందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. దహనము చేయటానికై స్వర్ణభద్రా నదీ తీరమునందు శవాన్ని ఉంచారు. అప్పుడు త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుడిని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వస్తారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరం వద్దకు ఎందుకు వచ్చారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము ఉంది కదా అని అడుగగా అందరూ వారితో ఈ విధంగా చెప్పారు. మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏమి దోషము చేశాడో అని అన్నారు. ఆ మాటలు విన్న త్రినాదుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఆ కుర్రవాడు చనిపోలేదు. ఆ రాజు ఏదో అపరాధము చేసి ఉంటాడు. అందుకే ఈ కుర్రవాడు చనిపోయాడు. ఇప్పుడు మీరందరూ త్రినాదుల వారిని పూజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఆ మేళా చేయటానికి ఈ రాజు ఒప్పుకున్నట్టయితే ఈ కుమారుడు బ్రతకగలడు అని చెప్పి వారు అదృశ్యమవుతారు. అప్పుడు అందరూ త్రినాదుల స్వామివారి పేరును ఆ రాజకుమారుడి చెవిలో చెబుతారు. 7 మేళాలు చేయడానికి ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న వెంటనే రాజకుమారుడు లెగిసి కూర్చుంటాడు. అది చూసి అక్కడి వారందరూ సంతోషిస్తారు. త్రినాదుల వారి పేర్లు మాటిమాటికి స్మరిస్తూనే ఉంటారు. అందరి నోటి నుండి వెలువడిన ఆ మాటలు సముద్ర గర్జన వలె వినిపిస్తాయి. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశాలకు సరుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ ఓడలను తీసుకుని స్వర్ణభద్రా నదీ తీరమునకు ప్రవేశిస్తాడు. ఘోష చేస్తున్న స్థలము దగ్గరకు వెళ్ళి వాళ్లను చూసి, ఓ ప్రజలారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరంతా ఎందుకు స్మరిస్తున్నారు? వినటానికి చాలా శ్రద్ధగా ఉన్నాయి అని అనగా రాజుగారి మనుషులు ఈ విధంగా చెబుతారు.
ఓ వర్తకుడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడయ్యాడు అని జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెబుతారు. ఆ మాటలు విన్న వ్యాపారస్తుడు ఈ విధముగా అంటాడు: నా ఓడలు ఒడ్డు వద్దనే ఆగి ఉన్నాయి. నేను ఈ ఓడలలోనే వెళ్ళి వస్తాను. నేను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్టయితే, నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలను చేస్తాను. ఈ విధంగా మనసులో సంకల్పించుకుని ఓడపైన కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోతాడు. పైదేశము వెళ్ళి అక్కడ గొప్ప లాభాలను పొంది తిరిగి వచ్చి ఓడలను నడివొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళతాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని మోసుకుపోతూ ఉన్నారు. ఆ ధనాన్ని ఇంటిలో వేసుకుని షావుకారు ఎంతగానో సంతోషించాడు. ధనమును చూసుకుని ప్రభువుల వారి మేళా సంగతి మర్చిపోతాడు. అప్పుడు త్రినాథుల వారికి కోపం వచ్చి అతడిని దండించాలి అని అనుకుని ఓడలు నీటిలోనికి పోయేటట్టుగా చేస్తారు. నౌకర్లు, ఓడలో ఉన్నవారందరూ కూడా నీటిలోనే మునిగిపోతారు. ఈ విషయం తెలుసుకుని ఆ వ్యాపారస్తుడు ఎంతగానో బాధపడతాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా అప్పుడు ఆకాశము నుండి త్రినాథుల వారు ఈ విధంగా అంటారు: నీవు మాకు మేళాలను సమర్పిస్తాను అని అన్నావు, కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయినది. నీవు అన్న మాట ప్రకారము 5 మేళాలను మాకు సమర్పిస్తే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిస్తారు. ఆ మాటలు విన్న షావుకారు మదిలోనే ఎంతగానో బాధపడి, ముందు నేను సంకల్పం చేసుకుని ఉన్నాను, ప్రభువుల మహిమను మరిచిపోయాను. ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మనస్సులోనే నిర్ణయించుకుని మేళాకు కావలసిన సామగ్రిని తెప్పించి స్నేహితులను పిలిపించి ప్రభువుల వారికి మేళాను సమర్పిస్తాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలుతుంది. అది చూసి అతను పట్టలేని ఆనందాన్ని పొందుతాడు. పరిచారికలు, నౌకర్లు ఓడలో ఉన్న మిగిలిన ధనాన్ని షావుకారు ఇంటి వద్దకు చేరుస్తారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని పెట్టి మేళాలను సమర్పించి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలను చేస్తారు. ఆ రాజ్యమంతా త్రినాథుల వారి మేళాను జరిపిస్తున్నామని ప్రకటనలు వేయిస్తాడు. ఆ మేళాను చూడటానికి ఊరిలోని జనమందరూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఒక గుడ్డివాడు ఆ దారిలో వెళుతున్న వారిని ఈ విధంగా అడిగాడు: అయ్యా, మీరందరూ ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగగా వారు మేళాను చూడడానికి వెళుతున్నాము అని సమాధానమిస్తారు. ఆ మాటలు విని గుడ్డివాడు, నాకు కళ్ళు కనపడవు, మీరందరూ నేత్రాలతో చూస్తున్నారు, నేను దేనితో చూడాలి అని అనగా అప్పుడు వారు, ఓ గుడ్డివాడా, నువ్వు త్రినాథుల వారిని స్మరించు, నీ కళ్ళు వెంటనే కనపడతాయి. అప్పుడు నువ్వు ప్రభువుల వారి మహిమను చూడవచ్చు అని చెప్పి వారందరూ మేళా వద్దకు వెళ్ళిపోతారు. గుడ్డివాడు ఆ త్రోవలోనే కూర్చుని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళు కనిపించసాగాయి. అప్పుడు ఆ గుడ్డివాడు కొంత దూరం వరకు నడిచి వెళ్తాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉంటాడు. వాణ్ణి చూసి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, అన్నా, నేను త్రినాథ మేళాను చూడటానికి వెళ్తున్నాను అనగా ఆ సొట్టవాడు, ఆ స్వామివారి దయ నా మీద లేదు, నా చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను? నీకు కళ్ళు ఉన్నాయి, డేక్కునైనా వెళ్ళగలవు. అప్పుడు ఆ గుడ్డివాడు ఈ విధముగా అంటున్నాడు: నీవు త్రినాథుల వారిని స్మరించు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి. క్షణంలో ఇద్దరము కలిసి వెళదాము. నేను కేవలం గుడ్డివాడినే, ఏమాత్రమూ నాకు కళ్ళు కనిపించడం లేదు. త్రినాథస్వామి వారిని భజించాను కాబట్టి నాకు కొద్దిగానైనా కనిపిస్తున్నాయి. అందువలన నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా ఆ సొట్టవాడు, ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు నడవగలవు, నేను ఏ విధంగా నడవగలను? నీవు నన్ను నీ భుజాలపైన కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను నీకు త్రోవ చూపిస్తాను. నిశ్చింతగా ఇద్దరము మేళాను చేరుకుందాము అని సొట్టవాడు చెప్పగా అప్పుడు ఆ గుడ్డివాడు సొట్టవాడిని తన భుజాలపైన కూర్చుండబెట్టుకుంటాడు. మెల్లగా నడుస్తూ ఉంటాడు. నేస్తమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా ఆ సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడిచిపోగలను,
ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ త్రినాద మేళా దగ్గరకు చేరుకుంటారు. ఆ మేళా జరిగే చోటికి ప్రతిరోజు ఒక వైష్ణవుడు వస్తూ ఉంటాడు. అతడు త్రినాద మేళాను చెల్లించక ముందే ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రోజు నుంచి అతను మేళా వద్దకు రావడానికి వీలు లేదని చెప్పగా, ఆ మాట విని అతను ఎంతగానో బాధపడి, ఈ రోజు నుంచి నేను తప్పకుండా మేళాను సమర్పిస్తాను అని చెప్పి నా అపరాధాన్ని క్షమించండి అని అడుగుతాడు. నేను నిక్రమ్ముగా చెప్తున్నాను, ఇక మీదట మేళా సమర్పించకుండా ఇంటికి వెళ్ళను, మా గురువుగారు వచ్చినా సరే అని అంటూ ఉండగా, అంతలోనే గురువుగారు వచ్చి, వైష్ణవుడి ఇంటికి వెళ్ళి నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు కనిపించడం లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి అతనితో ఈ విధంగా చెబుతుంది, నా కుమారుడు ఈరోజు మేళా వద్దకు వెళ్ళాడు. గురువు మేళా ఎవరిది అని అడగగా అందుకు ఆ తల్లి, అది త్రినాదుల మేళా అని చెబుతుంది. ఆ మాటలు విన్న గురువుగారు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అది చూసి గురువుగారికి కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలాన్ని పాడు చేసి పూజా సామాగ్రిని కాలితో తన్ని శిష్యుడిని బరవరా లాక్కుని పోతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురవడం మొదలుపెట్టింది. కటిక చీకటి అవటం వలన తోవ కనిపించడం లేదు. గురు శిష్యులిద్దరూ చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకుంటారు. ఇంటి లోపలికి వెళ్ళగా అతడి తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. గురువుగారు ఆశ్చర్యపోయి లోనకి వెళ్ళి చూడగా అతడి భార్యా కుమారుడు చనిపోయి ఉంటారు. వారిని చూసి గురువుగారు మూర్ఛపోతాడు. అప్పుడు శిష్యుడు గురువుని పట్టుకుని లేపి కూర్చోపెట్టి ముఖంపైన నీళ్లు జల్లి, అయ్యా, తమరు త్రినాద స్వాముల వారికి అపరాధము చేశారు. త్రినాద మేళాను పాడు చేశారు. అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేస్తే మీ భార్యా కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పడంతో ఆ మాటలు విన్న గురువు 5 మేళాలు ఇవ్వటానికి ఒప్పుకోగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చుంటారు. త్రినాద మేళాను పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడిని, అధముడిని కూడా. ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడుకుని మేళాకు కావలసిన సామగ్రి అంతా తెప్పించి అందరితో కలిసి మేళాను సమర్పిస్తాడు. నూనె కాలడము చెల్లినది. ఆకులు చెక్కలు అందరూ పంచుకుని సేవించి సుఖాలను అనుభవిస్తున్నారు. విన్నారు కదండి. ఈ వ్రతాన్ని కార్తీక మాసం ఆదివారం రోజున జరుపుకునే విశేష ఫలితాలు కలుగుతాయి. ఆ త్రినాదుల వారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ రేపటి రోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.